అని అనుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనకి ఈ రోజున చూశారు, దాదాపు మన సాయి చైతన్య సార్ గారు 1:20 స్పీచ్ మన నార్కోటిక్స్ మీద చెప్పడం జరిగింది. చూశారు, ఎక్కడ ఆయన మనకి బోరు కూడా రాలేదు. ఆయన చెప్తా ఉంటే ప్రతి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా సరిగ్గా విన్నారు. ముఖ్యంగా సాయి చైతన్య సార్ యంగ్ అండ్ డైనమిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనకి ఆయన మదిలో మెలిసిన ఈ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ రోజు మొత్తం మన ఎక్కడైతే రాచకొండ అటు ఉందో తర్వాత మన నిజామాబాద్ డిస్టిక్లో స్టార్ట్ చేయడం దానికి జరిగింది. దీనికి మా సభ్యులు మెంబర్స్ ఆఫ్ నిజాం సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రతి మెంబర్ కూడా దాదాపు 4 months అనేక మీటింగ్స్కి వెళ్ళి దీన్ని సాయి చైతన్య గారి ద్వారా సార్ ద్వారా సక్సెస్ జరిగింది. ముఖ్యంగా మన శ్రీనివాస్ సార్ గారు, ఏసీబీ శ్రీనివాస్ సార్ గారు కూడా మనకు సహకరించారు. అట్లానే వెంకటనారాయణ గారు, మనకి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటనారాయణ గారు, వీళ్ళందరూ కూడా సహకరించబట్టి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకున్నాం. చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు మొత్తం తెలంగాణ కానీ భారతదేశంలో కానీ నార్కోటిక్స్ మీద, డ్రగ్స్ మీద కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, ఉమెన్ సేఫ్టీ మీద కానీ చేయాలని చెప్పి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ నార్కోటిక్స్కి జనరల్ సెక్రటరీ దుష్యంత్ సార్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఫస్ట్ ప్రోగ్రాం బోధనలు చేయాలని చెప్పి చేయడం జరిగింది. మా కవితారెడ్డి గారు చైర్మన్ గారు, మా ట్రెజరర్ సార్ సంతోష్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ట్రెజరర్గా ఎంతో ఫండ్ని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కి చేయడం జరిగింది. హితేష్ సార్ గారు, సంతోష్ సార్ గారు, శిరీష్ సార్ గారు మరియు మేడం ఇప్పుడే వెళ్ళిపోయారు ఉషార్ నవీన్ మేడం గారు, వీళ్ళందరూ కూడా మనకి ఇవాళ వచ్చి చేయడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా బోధన అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అవ్వటం, తర్వాత ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలనుకుంటామో ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ బోధనలో మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. దీనికి ముఖ్యంగా మనందరికీ కూడా పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు మన బోధనని ఒక అంటే అన్ని పేపర్ ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ ప్రచారం చేయడం వలన మన బోధన ఎడ్యుకేషన్ అప్పుగాను మరియు మంచి సేవా కార్యక్రమాలకి బోధన. We enact what we see in movies. We enact. Everyone does the same thing. లేదు అంటే కోహ్లీ టాటూ వేయించుకున్నాడు, నేను వేయించుకుంటాను. We enact what we see. It's not about you, it's everyone. So there the Indian movies had come up with this word drugs, while US movies call it narcos. The end is instead of వాళ్ళ మొత్తం పేరు ఆ చాంతాడంత పేరు చదవలేక డ్రగ్స్ అనే పదం ఇచ్చారు. సో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దిస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు అస్, విచ్ ఆర్ బ్యాన్డ్ బై లా. సో నెక్స్ట్ విల్ గో. Sai Chaitanya garu for coming all the way from the headquarters of Nizamabad Police Commissionerate. ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ యూ హావ్ టు ఎక్స్పెరిమెంట్. అండ్ దేర్ ఆర్ సమ్ డ్రగ్స్ ఐమ్ టెల్లింగ్ యూ, వన్స్ యూ కన్స్యూమ్, ఒక్కసారి కన్స్యూమ్ చేస్తే అలవాటు అయిపోతుంది. బికాస్ ఇట్ కార్వింగ్ అగైన్ సార్ చెప్పారు ముందు, యువర్ పాకెట్ మనీ యూ ఆర్ యూజింగ్ ఫర్ దట్. వన్స్ పాకెట్ మనీ ఇస్ ఓవర్, next level crime start. All these start. One thing leads to many other things. Again, at the same time, that also leads to your career. Adu pakavodu. And one important point I would like to emphasize. ఒక కల్చర్ని కిల్ చేయాలంటే ఏం చేయాలా? There's a world record at that time, but it was banned for the life. Why? Again, drugs. For the life is banned. So how it will start? In habit. Hello. That is how it is pushing in ganja into India.
That is how it is pushing heroin into India. వాటి గురించి విల్ డిస్కస్, బట్ జస్ట్ గివింగ్ ఏ బ్రీఫ్ ఆఫ్ థింగ్స్. అది సినిమా వాళ్ళు అలవాటు చేశారు. అది ఇండియాలో డ్రగ్స్ అంటాం, యుఎస్లో నార్కోస్ అంటాం. ఎందుకంటాం అంటే వై ఈస్ ద డిఫరెన్స్? దట్ ఈస్ వాట్ మూవీస్ హ్యావ్ గాట్ దెమ్ యూస్డ్. మూవీస్ ఎట్లా ఉంటుంది? సల్మాన్ ఖాన్ వెనకాల వేసుకున్నాడు, అర్థం నేను కూడా వెనకాల పెట్టుకుంటాను. గజనీ హెయిర్ కట్ చేసుకున్నాడు, నేను హెయిర్ కట్ చేసుకుంటాను. యూ ఆర్ put a pressure on you. Those అందరూ peer pressure అంటారు. అందరూ కలిసి put a pressure on you consuming it in one way or the other. Or at least you might encounter people in your locality. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర you will see these things. The necessity of bringing awareness to you is మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. బికాస్ మీరు చదువుతున్నారు, you will be respected in your own places. So మీరు పక్కన వాళ్ళకి చెప్పాలి, మీ పేరెంట్స్కి చెప్పాలి, మీ బంధువులకు చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రోగ్రామ్ చెప్తున్నాం. సో విల్ స్టార్ట్ విత్ డ్రగ్స్ గురించి స్మాల్ ప్రజెంటేషన్. మీకు ఓట్ హక్కు ఉందా? ఎంతమంది ఓట్ హక్కు? డిగ్రీ ఆఫ్టర్ 18 years ఓట్ హక్కు వస్తుంది. ఓట్ హక్కు లేను ఎంత? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఓటింగ్ రైట్స్? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. హౌ మెనీ డోంట్ హ్యావ్? So these many people are not having. Okay, I came when I was in degree, when I was in engineering. So already in engineering I do 10 years అయిపోయింది. So okay. So దాంట్లో there is always this character like Chatur. వాడు ఏంటి అంటే పక్కన వాళ్ళు చెడగొట్టాలి, పక్కన వాళ్ళు హైప్ ఉండాలి దాంట్లో ఉంటారు. Peer pressure is one of the most important factor which would bring yourself or your family members into this thing. So we should always be aware or far away from these things. Sir, impact. I'm not telling మీరు చేస్తారని. At the same time, the banned items like LSD, MDMA, these are also drugs. So there should be a common definition for drugs. I'll give you a common definition for drugs, then we will discuss on it. Yeah. Prevent, diagnose, treat or relieve symptoms of disease or abnormal condition. By eating food also we get recovered. By eating food also we prevent our body immune systems get strengthened. But drugs are those substances which are not our food. డైలీ తినే ఫుడ్ కాదు, కానీ దాని ద్వారా ప్రివెన్షన్, ఎటువంటి డిసీజెస్ కానివ్వండి, ఇంకెనీ అదర్ ఐటమ్స్ కానీ ప్రివెన్షన్లో వాడవచ్చు, ట్రీట్మెంట్కి వాడచ్చు, రిలీవింగ్ వాడచ్చు. కానీ ఇందాక అతను చెప్పినట్టు, అబ్బాయి చెప్పినట్టు మత్తెక్కిస్తుంది. ఇప్పుడు నొప్పి తగిలిందండి, మీకు దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కుట్లు కట్టాలి, డైరెక్ట్ కుట్టించేసుకుంటారా? కుట్టించుకోలేము కదా, అనస్థీషియా ఇస్తాం. అనస్థీషియా ఇచ్చి కుడతారు. ఎందుకు? ఆ నొప్పి భరించలేము కాబట్టి. నీకు నొప్పి ఉన్నప్పుడు ఇస్తే అది మందు, నువ్వు నొప్పి లేకుండా తీసుకుంటే అది వ్యసనం. వెన్ యూ టేక్ థింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్, when it is required, then it is a medicine. When it is taken without requirement, that is addiction. So what happens is, the మత్తు అనే విషయం, దాన్ని విల్ డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్. మరి అట్లాంటప్పుడు డ్రగ్స్ వద్దు అంటారు కదా పోలీసు వాళ్ళు కానీ ఎవడైనా. మరి ఆ డ్రగ్స్ అంటే ఏంటి అంటే, యాక్చువల్లీ ఆ డ్రగ్ అసలు పేరు ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. వీటిని వాడకుండా ఉండాలి. ఎవరికి దగ్గర అరే నువ్వు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ వాడొద్దని అర్థం అవుతుంది ఎవరికైనా. ఎమోషనల్ కోషెంట్ ఏదైతుందో, ఎమోషనల్ డెసిషన్స్ చేసేది, దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో యువర్ పర్సీవ్డ్ రియాలిటీ ఏదైతే ఉందో అది మారిపోతుంది. వీఆర్ హ్యూమన్స్, హ్యావ్ ఎమోషన్స్, వీ హ్యావ్ రిలేషన్స్. దాని మీద కొడుతుంది.
psychotropic substances impacted. అట్లాంటి సబ్స్టెన్స్ ఎందుకు కనుక్కున్నారు? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్? కనుక్కున్నాడు కదా, ఎవరైనా కనుక్కున్నాడు, దెర్ ఇస్ సమ్ యూస్, ఎప్పుడో వాడడానికి కనుక్కున్నాడు. వాట్ ఈస్ ది యూస్? కొంతమంది మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది హైపర్ యాక్టివ్ ఉంటారు. హైపర్ యాక్టివ్ అంటే నాట్ ఇన్ పాజిటివ్ సెన్స్, నెగిటివ్ సెన్స్. కొంతమంది ఇనాక్టివ్ ఉంటారు. వాళ్ళ యొక్క ఈ మెంటల్ స్టెబిలిటీ లెవెల్ని నార్మలైజ్ చేయడానికి దేర్ ఇస్ రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ డ్రగ్స్. కానీ instead of using for them, people started misusing for this perceived sense of whatever high రావడానికి. సో దీనివల్ల ఏమవుతుంది? ఈ యొక్క ఎమోషనల్ స్టేట్ మారిపోతుంది. ఎమోషనల్ స్టేట్ మారిపోతుంది అంటే ఎట్లా అంటే, మీకు అది రివ్యూ ఎగ్జాంపుల్. ది ఎగ్జాంపుల్ ఈస్, నేను I worked in different places. ఇక్కడ రాకముందు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో I was DCP. సో నేను ఉన్నప్పుడు లక్కీ నాట్ ఇన్ మై ఏరియా, పక్కన అప్పుడు అత్తాపూర్ ఏరియాలో మర్డర్ జరిగింది. మర్డర్లో బావబామర్దులు గొడవపడి వాడు కత్తితో 27 సార్లు పొడిచాడు. ఎన్నిసార్లు? 27 సార్లు పొడిచాడు. ఎవరైనా చంపాలంటే ఎన్నిసార్లు పొడవాలా? అవసరం లేదు కదా. వాడు 27 సార్లు ఎందుకు పొడిచాడు అంటే, దట్ ఫెలో ఆఫ్టర్ కన్సంప్షన్ ఆఫ్ దిస్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, హీ వాస్ నాట్ ఇన్ హిస్ రియాలిటీ. తెలియదు, పొడిస్తే రక్తం వస్తుంది, పొడిస్తే చచ్చిపోతాడు, ఇఫ్ ఐ స్టాబ్ ఎ పర్సన్ హీ విల్ డై. ఆ రియాలిటీలో లేడు వాడు. ఎవరైనా బావబామర్లు కొట్టుకుంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు, ఫ్రెండ్స్ కొట్టుకుంటారు. ఫ్రెండ్స్ కొట్టుకోరా? కొట్టుకుంటారు కదా, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఎవ్రీవన్ హ్యాపెన్స్, దట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. బట్ ఇన్ దిస్, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, వాట్ హ్యాపెండ్ ఈస్, ది పర్సన్ లాస్ట్ ది నాలెడ్జ్ that by stabbing another person there would be injury or death. So he went on stabbing 27 times. 27 సార్లు పొడిస్తాడు, బతుకుతాడా? ఒకసారి పొడిస్తేనే బతుకాడు, 27 సార్లు పొడిచాడు. That is what happens when you take the psychotropic substances. Your reality, that if I walk, నేను నడుస్తే నడవగలుగుతామని For the youth, one of the prominent medical practitioners, Dr. A person called Ben Johnson. విన్నారు ఎప్పుడైనా బెన్ జాన్సన్? వినలేదు కదా. వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత సీ దట్ వీడియో. బెన్ జాన్సన్ ఎంత పాపులర్ ఉన్నాడు, బట్ స్టిల్ because of his that bad habit was premature death at the age of 50. And Educating you and making you aware of these drugs and illicit narcotics. Give a big hand, sir. Sir, please, sir. Sir, everyone ready, sir? Suresh, sir. Sir, please. Student, sir. Ready, sir? Straight look, sir, please. Thank you. We thank Bodhan Sai, sir, Super, sir. Super. for staying with us all the way. See, sir, student. NSC. Ready, sir? Sir is the treasurer of NSC.